నెల్లూరు ఆచారి వీధిలోని ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య రక్ష పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ మాట్లాడారు. అందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసులు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకంలో 1044 వ్యాధులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అలాగే 2 లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుందని తెలియజేశారు. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేశారు. 2016లో 500 crores అలాట్ చేసింది అటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం కాస్త ఇప్పుడు 1000 crores అలాట్ చేసింది ఈ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి. సో ఈ ఆరోగ్య రక్ష స్కీమ్లో ఎవరైతే ఏపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో అంటే పింక్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళందరినీ కూడా ఈ అంబ్రెలా కింద తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఈ 1044 డిసీజెస్ కవర్ చేస్తూ 138 డిసీజ్ ఫాలో అప్ అనమాట. అంటే ఈ 1044లో మళ్ళీ 84 డిసీజెస్ సర్జికల్, 54 డిసీజెస్ మెడికల్, అంటే 138 డిసీజెస్కి 1 year ఫాలో అప్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే ఈ ఆరోగ్య రక్ష స్కీమ్లో చేరుతారో 1200 రూపాయలు, అంటే నెలకి 100 రూపాయల చొప్పున ఒక మెంబరు కట్టాల్సి వస్తుంది. అంటే 1 year 1200 రూపాయలు పర్ హెడ్ కడితే వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. ఇది ఆరోగ్య రక్ష స్కీమ్ యొక్క మెయిన్ పాయింట్ అనమాట. సో దీనిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన నెల్లూరులో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 18 నెట్వర్క్ హాస్పిటల్స్ ప్లస్ 4 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, అంటే మొత్తం 4 అంటే 22 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే సింహపురి కావచ్చు, లేదంటే మన అపోలో కావచ్చు, నారాయణ కావచ్చు, బుల్లినేని కావచ్చు, ఇలా అన్ని హాస్పిటల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే రైట్ ఫ్రమ్ కిడ్నీ డిజార్డర్ నుంచి, లేకుంటే న్యూరలాజికల్ డిజార్డర్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అండ్ ట్రామా కావచ్చు, లేకుంటే ఇంకే ప్రాబ్లం అయినా సరే అన్ని ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తూ ఈ ఆరోగ్య రక్ష స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నాగసూరి, కామేశ్వరరావు, ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.